వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవ మూర్తులను పల్లకి సేవపై భక్తులకు ఉత్తర ద్వార దర్శనం కల్పించారు. రంగురంగుల పూలతో అలంకరించిన అంబారి వాహనంపై పార్వతి, రాజరాజేశ్వర స్వామి, శ్రీ లక్ష్మీ అనంత పద్మనాభ స్వామి ఉత్సవ మూర్తులను గుడిలో 3 ప్రదక్షిణలు చేయించారు. ఆలయ రాజగోపురం నుంచి స్వామివారు బయటకు రాగానే వేలాది మంది భక్తులు దర్శించుకున్నారు. భక్తులు అధికంగా వచ్చే అవకాశం ఉన్నందున అభిషేక టికెట్స్ రద్దు చేసి అన్నపూజ సేవా టికెట్స్ యథావిధిగా ఇష్యూ చేస్తామని ఆలయ అధికారులు తెలిపారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ స్వామివారిని దర్శించుకున్నారు. కళ్యాణ మండపంలో వేద పండితులు ఆశీర్వచనం చేయగా ఆలయ ఈవో వినోద్ రెడ్డి స్వామివారి ప్రసాదాలను అందజేశారు. అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని భగవంతుణ్ణి వేడుకున్నానని తెలిపారు ఆది శ్రీనివాస్. వైకుంఠ ఏకాదశి పర్వదినము ముక్కోటి ఏకాదశిగా కూడా పిలువబడే పర్వదినం సందర్భంగా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా వైష్ణవ దేవాలయాలు, హిందూ దేవాలయాలను కూడా ఉత్తర ద్వార దర్శనం ద్వారా ఆ స్వామిని దర్శించుకొని తరించి ఇప్పుడే బ్రాహ్మణోత్సవం చెప్పినట్టుగా ధనుర్మాసంలో సూర్యుడు ధనుస్సులో ప్రవేశించే సమయంలో వచ్చేటువంటి ఏకాదశిని ముక్కోటి ఏకాదశిగా, వైకుంఠ ఏకాదశిగా మరి విశేషమైనటువంటి పర్వదినాలలో ఈరోజు స్వామివారిని దర్శించుకుంటే, ఈరోజు ఉపవాసం ఉంటే అనేక పుణ్యం, అంటే ముక్కోటి ఏకాదశిగా పిలువబడేటువంటి ఈరోజు విశిష్టత ప్రాశస్యం ఉన్నటువంటి సందర్భంగా దక్షిణ కాశీగా పేరుగాంచినటువంటి రాజన్న ఆలయంలో హరేరా క్షేత్రంగా పిలువబడేటువంటి ఈ సన్నిధిలో వేకువజామునే 4 గంటల నుంచే బ్రాహ్మణోత్తములు, వేద పండితుల శాస్త్రోక్తమైనటువంటి పూజల మధ్యలో పల్లకి సేవలు, ఉత్తర ద్వార దర్శనం, అటు శ్రీ అనంత పద్మనాభ స్వామి, అదేవిధంగా పార్వతీ పరమేశ్వరుడు ఆ ఉత్సవ మూర్తులను దర్శించుకునే భాగ్యాన్ని, ఆ తర్వాత అంబారి సేవలు కూడా ఊరేగించి తూర్పు ద్వారం గుండా ఈనాటి పర్వదినం యొక్క విశిష్టతను, ప్రాశస్త్యాన్ని బ్రాహ్మణోత్తముల భక్తులందరూ కూడా ఉపదేశం చేస్తూ ఈనాటి ఈ పర్వదిన సందర్భంగా లోక కళ్యాణం జరగాలని, లోకశాంతి జరగాలని అన్ని కుటుంబ